హలో బ్యాక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం చేసేదన్నమాట మోటో బ్లాగింగ్. నేను కొత్త బండి తీసుకున్నా, ఆల్రెడీ చూసుంటారు మీరు బ్లాగ్లో, మన షార్ట్లో చూసుంటారు. సో ఈ బండి తీసుకున్న అంతవరకు ఐడియా ఉంటుంటుంది. సో ఇవాళైతే చిన్న రైడ్కి బయలుదేరినా. సో దానికి హెల్మెట్ తీసుకున్నా, బైక్ తీసుకున్నా, ఇంకా నెంబర్ అయితే రాలేదు. చూస్తారు కదా ఇక్కడ ఉంది మన బండి. సో దీనిలో వెళ్తున్నా ఇప్పుడు మనం తీసుకున్న బండి అనమాట. సో ప్రస్తుతం వచ్చేసి మనం శంషాబాద్కి దగ్గరలో ఉన్నాము. సో ఆరంగబాద్ టు శంషాబాద్ చిన్న రైడ్ తీసుకున్నా. మీకు ఏందో చూపిస్తా మీకు, అంటే కెమెరా యాంగిల్, కెమెరా ఏది యూజ్ చేసినా, ఏది యూజ్ చేస్తున్నా, ఇంకా బైక్ ఏంది మనది, హెల్మెట్ ఏది వాడుతున్నా, ఎట్లా వాడుతున్నా, ఏంది మొత్తం కూడా మీకు స్టోరీ అంతా కూడా బైక్ మీటప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మీరు. ఓకేనా? అంతే. సో లెట్స్ గో టు ది కెమెరా యాంగిల్ అన్నమాట. మోటో బ్లాగింగ్ యాంగిల్కి వెళ్దాం మనం ఇప్పుడు. ఓకేనా? మన బండి అయితే ఇక్కడ రైడ్ ఎండ్ చేసుకొని ఆడ ఉంది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రస్తుతం అయితే ఇది మన ఫస్ట్ వ్లాగ్, మోటో వ్లాగ్ అనమాట. సో మీకు ఒక రైడ్ చూపిద్దాం, ఒకసారి ఫస్ట్ రైడ్ చేసి చూపిద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి. వాయిస్ కూడా నేను మైక్ కనెక్ట్ చేసిన, వాయిస్ ఎట్లా వస్తుంది నాకైతే అర్థమవుతలేదు. వాయిస్ కూడా చూడండి, అంటే చూద్దాం మనము. నేను కూడా ఆ వీడియో తర్వాత చూడాలి కదా, ప్రస్తుతం అయితే రికార్డ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ట్రాఫిక్లో ఎందుకని చెప్పేసి నేనైతే శంషాబాద్ హైవే రోడ్లో ఉన్నా. ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ముందు సిగ్నల్ అనుకుంటా, సిగ్నల్ అయితే ముందు లేకుండే, ఇప్పుడే పెట్టిన సిగ్నల్ లేకుండి. బట్ ఇక్కడ ఆటోస్ వల్ల మేబీ జామ్ అయింది అనుకుంటా. సో ప్రస్తుతం అయితే మనం క్రూజింగ్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ కాలేదు కాబట్టి. సో సౌండ్ ఎట్లా వస్తుంది మీకు, సౌండ్ రికార్డ్ అవుతుందో లేదు నాకు అర్థమవుతలే. సో మనం ఇప్పుడు శంషాబాద్ రోడ్లో ఉన్నాము. సో ఇదన్నమాట యాంగిల్. నేనైతే మన దగ్గర కెమెరా ఉంది కదా, అకాసో బ్రేవ్ 7 అని. సో ఆ యాక్షన్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నా వీడియో అయితే. మైక్ వచ్చేసి ఈ ఫోన్కి కంపాటబుల్ ఉండవు చాలా వరకు. బట్ నేను ఒక మైక్ చూసినమాట, చాలా రీసెర్చ్ చేస్తే నాకు ఒక మైక్ అయితే దొరికింది. సో ఆ మైక్తో అయితే కనెక్ట్ చేసిన నేను. ఇది రికార్డ్ బాగానే అవుతుంది, బట్ ఇప్పుడు ఇక్కడ విండ్ వస్తుంది కదా, సో దానివల్ల ఎట్లా రికార్డ్ అవుతుందంటే నాకు అది అర్థమవుతలేదు. చూద్దాము, ఒకవేళ ఇది బాగుంటే దీంతో కంటిన్యూ చేద్దాము, లేదంటే ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా ప్లాన్ చేయాలి. సో మనం కొంచెం దూరం అయితే వెళ్దాము ఈరోజు ఈ బ్లాగ్లో. నేను ఇంకెక్కడ అంటే డెస్టినేషన్ పెట్టుకోలేదు, జస్ట్ మామూలుగా చూద్దాం ఎట్లుంటుంది మన కెమెరా యాంగిల్ కానీ, మన మోటో బ్లాగింగ్ అంటే మన బ్లాగ్ ఎట్లుంటుందో నాకే చూడాలనిపిస్తుంది. నేను ఎప్పుడో చేసినా కొంచెం చిన్నగా బైక్ పైన, బట్ మోటో బ్లాగింగ్ ఎప్పుడు చేయలేదు, అంటే ఇంత మొత్తం ప్లాన్ చేసుకొని. సో మొత్తం కెమెరా ఫిక్స్ చేసేసిన. హెల్మెట్ కూడా మీకు చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, హెల్మెట్ వీడియో చేసి దాని రివ్యూ చెప్తాను మీకు, నాకు ఎంత పడ్డది కాస్ట్, దాంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి అని కూడా చెప్తాను మీకు. సో ఇంకా ఏంటంటే మనం బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వేసుకోవచ్చు దీంట్లో హెల్మెట్లో. సో మనం తీసుకున్న బండి వచ్చేసి హోండా CB350 హైనెస్ అనమాట. సో దీనిలో డీలక్స్ ప్రో, ఇంకా డీలక్స్ ప్రో క్రోమ్ ఉంది. నేను డీలక్స్ ప్రో తీసుకున్నా, ఎందుకంటే క్రోమ్ మోడల్ అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు సేమ్ ఆల్మోస్ట్. ఏంటంటే మడ్ గడ్ పైన కొంచెం క్రోమ్ టైప్ వస్తుంది అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్, ఇంజన్ అంతా కూడా సేమ్ అనమాట. ఇంకా దీనిలో RS కూడా ఉంది. RS ఏంటంటే అది కొంచెం స్పోర్ట్స్ లుక్ అనమాట, కొంచెం కాలేజ్ అట్లా కొంచెం వెళ్ళే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. కొంచెం ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా CB350 బెస్ట్ అనమాట. సో నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే మన డీలక్స్ క్రోమ్లో డిఫరెన్స్ చెప్పినా మీకు ఆల్రెడీ. ఇంకోటి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అది కొంచెం హెవీగా ఉంటుంది, దీనికంటే ఒక 6 to 7 kgs హెవీ ఉందంట. సో మిగతా అంతా సేమ్ టు సేమ్. నాకెందుకు కంపేర్ చేస్తే నాకు ఎందుకు అది బెస్ట్ అనిపించింది, అందుకే ఇదే తీసుకున్నాను అనమాట. సో మనం శంషాబాద్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. శంషాబాద్ అంటే ఇక్కడ రోడ్ కొంచెం ఫ్రీ ఉంటుందని చెప్పి ఇక్కడ వచ్చినాం అనమాట. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ట్రాఫిక్ లేదు అని చెప్పేసి అయితే ఈ రోడ్లో వస్తున్నా. అదనమాట. నేను చిన్న షార్ట్ వీడియో పెట్టినా, ఇంకా మన బైక్ డెలివరీ అండ్ అన్వీలింగ్ వీడియో కూడా పెట్టినా, వీడియో కూడా చూడండి. నా వీడియోలో అప్లోడ్ చేసిన ఆల్రెడీ నేను. రీచ్ అయితే కొంచెం బెటర్గానే ఉంది, బట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చేస్తున్నాము వీడియోస్, ట్రావెల్ వీడియోస్, బట్ రీచ్ ఎక్కువ పోతలేదు. ఎందుకంటే పబ్లిక్కి మేబీ అంత ఫన్నీ వీడియోస్, ఇంకా ఫ్యామిలీ టాక్ వీడియోస్ ఇష్టమేమో, అందుకనే మనకి రీచ్ ఎక్కువ లేదనమాట. ఇంకోటి నేను కూడా అంత ఎక్కువ అడ్వర్టైజ్ చేసుకోను, ఎవరు చెప్పను అనమాట, జస్ట్ ఏదో తెలిసిన వాళ్ళు చూస్తారు అంతే. ఇంకా వాళ్ళలో కూడా చాలామంది లైక్స్ అవి చేయరు. సో అవి చేస్తే ఏంటంటే మనకి లైక్స్ ద్వారా, షేర్స్ ద్వారా ఇంకొంచెం రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది.
బట్ ఎవరు చేయరు లైక్స్. అది ఏ బాబు అదనమాట. హెల్మెట్ పెట్టుకోండి రా బాబు, హెల్మెట్ పెట్టుకోండి. లైఫ్కి రిస్క్ హెల్మెట్ లేకపోతే అంటే ఉంటే రిస్క్ లేదని కాదు, బట్ రిస్క్ తగ్గుతుంది. హెల్మెట్ పెట్టుకుంటే చాలా బెటరు. ఇది ఫ్రంట్ యాంగిల్, ఇది మనకి చూస్తారు కదా, దీంట్లో అన్నీ ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా మీకు చెప్తాం మీకు ఫీచర్స్. సో ప్రస్తుతం కనిపిస్తుంది అయితే మనకి ట్రిప్ యావరేజ్ ఇంకా ఫస్ట్ సర్వీసింగ్కి ముందు వచ్చేసి 35.7 కిలోమీటర్స్ అయితే మనకు చూపిస్తుంది యావరేజ్ పర్ లీటర్. ఇంకా ఫిఫ్త్ గేర్లో అయితే మనం క్రూజ్ చేస్తున్నాం. టైం కూడా మనకు టైం చూస్తుంది కదా, టైం కూడా చూపిస్తుంది 4:20 అవుతుంది టైము. ఈరోజు సండే కదా, సో కొద్దిగా ఫ్రీ ఉన్నా కాబట్టి ఈ టైంలో బయలుదేరాను నేను. మామూలుగా మార్నింగే బయలుదేరాం అనుకున్నా, సండే కాబట్టి కొంచెం లేజీగా ఉండే. ఆ లేజీగా ఉండడం వల్ల నేనైతే అసలు లేవడం కష్టం అయిపోయింది. సో దీని ఫస్ట్ సర్వీసింగ్, ఇంకా దీని ప్రైస్ అనేది చెప్పలేదు మీకు. ప్రైస్ వచ్చేసి నాకు 2,48,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇది హైదరాబాద్లో. ఇది మీకు యాక్సెసరీస్ కాకుండా, యాక్సెసరీస్ అంటే నేను అడిగిన వాళ్ళకి దీంతో పాటు ఏమి ఇస్తారంటే వాళ్ళు చెప్పారంటే మిర్రర్స్, ఇంకా సైడ్ స్టాండ్, శారీ గార్డర్ ఉంటుంది వెనకాల. మనకి లేడీస్ కూర్చుంటారు కదా, అప్పుడు శారీ అనేది మనకి వీల్లోకి వెళ్ళకుండా అదొక చిన్న గార్డ్ లాగా ఉంటుంది, అదనమాట. ఈ మూడు అయితే మనకి ఇస్తారు వాళ్ళు బండితో పాటు. ఇంకా ఏమి ఇయ్యరు, మనమే తీసుకోవాలన్నీ. సో నేనేం పెట్టించిన అంటే ఇంజన్ ప్లేట్, క్రాష్ గార్డ్, అంతే. ఇంకేం పెట్టి సీట్ కవర్ ఇచ్చిన, ఎందుకంటే ఒరిజినల్ సీట్ కదా, కొంచెం మళ్ళీ డ్యామేజ్ అయితే కష్టం అని చెప్పేసి. ఇంకా పిల్లిలు అవి గీక్తా ఉంటాయి కాబట్టి ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే సీట్ కవర్ ఒకటి వేయించిన. సో మన ఫస్ట్ సర్వీసింగ్ కాలేదు కాబట్టి నేనైతే మోస్ట్లీ మ్యాక్సిమం తక్కువ స్పీడ్లోనే ట్రై చేస్తున్నా, ఎక్కువ స్పీడ్ అనేది చేయకుండా. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 130 దాకా రీచ్ అవుతుంది, బట్ మనం అంత స్పీడ్ పోము. మనం మ్యాక్సిమం 90 లేదంటే 100. సో అంతకు మించి మనకు అవసరం కూడా లేదనుకుంటున్నాను నేను. అంత స్పీడ్ పోయి కూడా మనం చేసేది ఏం లేదు. 90-100 స్పీడ్ మా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫరక్ వస్తుందేమో. మిగతా అంటే సేమ్ టు సేమ్ కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ పోను. సో మీ దగ్గర అయితే ఒక 2,50,000 అంటే మీకు 3 lakhs లోపల ఒక బండి కొనాలనుకుంటే ఇది ది బెస్ట్ బండి అనిపించింది నాకు. ఎందుకంటే మన క్లాసిక్ 350 ఇంకా బుల్లెట్ బండులు ఉన్నాయి, కానీ అవి నాకు కొంచెం హెవీ అనిపించినాయి. అంటే కొంచెం ఎప్పుడన్నా మనం ఆఫ్ రోడింగ్, ఎప్పుడన్నా బయటికి దూరం వెళ్ళినప్పుడు హ్యాండ్లింగ్ కొంచెం కష్టమవుతుంది. ఘాట్ రోడ్ అక్కడ ఎప్పుడన్నా మనం అన్బ్యాలెన్స్ అయినప్పుడు అంత ఈజీగా కంట్రోల్ చేయలేము. ఇంకోటి చెప్పలేదు, బై మిస్టేక్ ఎప్పుడైనా ఫ్యూల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఫ్యూల్ అయిపోయినప్పుడు కూడా దాన్ని తోసుకుంటూ పోవడం చాలా కష్టము. దీనికంటే అది ఒక 15 kgs ఎక్కువ ఉంది అనుకుంటాను నేను వెయిట్. ఈ బండి వెయిట్ వచ్చేసి 181 kgs ఉంది, బట్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే అంత హెవీ అనిపించదు బండి, మీకు జస్ట్ ఏదో ఉంటుంది వెయిట్, బట్ ఏం నడిపితే మాత్రం అంత వెయిట్ అనిపించదు, చాలా ఈజీగా ఉంటుంది. అది నాకు స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ అయింది, ఎందుకంటే నా బండి ముందున్న బండి కొంచెం అది కూడా కొంచెం 150-140 ఉండొచ్చు మేబీ, దానికంటే ఒక 40-45 kgs ఎక్కువ ఉంది ఇది. అదనమాట. ఇక్కడ చూస్తారు కదా, యావరేజ్ జరిగింది మనకి 36.1 వచ్చింది, ఎందుకంటే మనం కంటిన్యూగా వెళ్తున్నాం కదా. ట్రాఫిక్లో అయితే మనకి కొంచెం తక్కువ వస్తుంది అనమాట మైలేజ్. సో అది. సో గోప్రో లాంటి ఏం కొనలేదు నేను, ఎందుకంటే ఇది ఎప్పుడో కొన్నా నేను 14,000కి. ప్రస్తుతం దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆన్లైన్లో 26,000 చూపిస్తుంది ఈ కెమెరాది, అకాసో బ్రేవ్ 7. ఇంకోటి లెన్స్ కొంచెం స్క్రాచెస్ వచ్చినాయి. లెన్స్ కవర్ తీద్దాం మనము. లెన్స్ కవర్ తీస్తే ఇదనమాట వ్యూ. లెన్స్ కవర్ తీస్తే ఇట్లా ఉంటుంది వ్యూ, కొంచెం క్లియర్ ఉంది. లెన్స్ కవర్ తీసుకుందామంటే ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతలేవు. ఒకటి ఉంది కానీ అది సైజ్ నాకు కరెక్ట్గా అర్థమవుతలేదు. ప్లస్ ఏంటంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. ఇంకా 4 lenses అంట, 4 lensesకి 2,600 ఏమి ఉంది. బట్ మనకి ప్రస్తుతానికి అయితే ఒక లెన్స్ చాలు. బయట ఒకవేళ దొరికితే తీసుకుందాం మనము ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ కాకుండా. సో దీనికి అకాసో కంపెనీ నుంచి మనకి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ వీడియో క్వాలిటీ అయితే మంచిగానే ఉంటుంది. చూస్తారు కదా క్వాలిటీ ఎట్లా వస్తుందో. నేను ఇంకా ముందు గోవా వీడియో కూడా చేసిన నేను. లాస్ట్ టైం గోవాకి వెళ్ళినప్పుడు వీడియో కూడా చేసిన దీనిపైన. అంటే అంజనా బీచ్లో షూట్ చేసిందంతా కూడా దీంతోనే. వాయిస్ కూడా నేను ఎక్స్టర్నల్ మైక్ పెట్టి కనెక్ట్ చేసిన, అప్పుడు వాయిస్ కూడా మంచిగా రికార్డ్ అయింది. సో అదనమాట మనం చూసే కెమెరా అది, మనం చూసే బండి అది.
ఇంకా ముందు ముందు కొన్ని రైడ్స్ చేద్దాం అనుకుంటున్నా, బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఇంకా అట్లాంటివి ఉంటాయి కదా. మా ఫ్రెండ్స్ కూడా కొలీగ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా రైడ్స్ పోదామంటున్నారు. బట్ ప్రస్తుతానికి అయితే నాకైతే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ పోలేను, కొత్త కదా. కొంచెం ప్రస్తుతానికి చిన్న చిన్న రైడ్స్ చేసుకోవడం బెటర్, మనం ఎంబడే లాంగ్ రైడ్స్ కొట్టొద్దు. ఎందుకంటే దానికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. మనం సోలో రైడ్స్ ఎన్ని చేసినా కానీ ఈ మోటార్ బ్లాగింగ్ డిఫరెంట్, రెండు సేమ్ కాదు కాబట్టి. బట్ నాకు ఎందుకంటే ట్రావెలింగ్ ఎట్లనే చేయొచ్చు మనము, అంటే బస్సు ద్వారా చేయొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సైకిల్ పని వెళ్ళొచ్చు, ఇట్లా బైక్ పని వెళ్ళొచ్చు, ఎట్లా చేసినా ట్రావెలింగే. బట్ నాకైతే ఇష్టం వచ్చిందంటే సోలో ట్రావెలింగ్ బై నార్మల్ జనరల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా నాకు ఇష్టము. ఎందుకంటే మన ఎంబడి ఒకటి ఏదైనా క్యారీ చేయాలంటే చిన్న బ్యాగ్ క్యారీ అంటేనే ఇబ్బంది, అట్లాంటిది మనము ఒక వెహికల్ క్యారీ చేస్తున్నామంటే దాన్ని కూడా టేక్ కేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టమవుతుంది. సో మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, అంటే చాలామంది హిందీ వాళ్ళే ఉన్నారు చుట్టూ. వాళ్ళు ఏమంటారు అంటే हमको कुछ भी समझ में नहीं आ रहा, अब क्या बात कर रहे, क्या बोल रहे ब्लॉग में అని అన్నాడు అనమాట. నేనేమన్నా అంటే ఐ విల్ ట్రై టు మేక్ బ్లాగ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్, సో ఐ యూస్ బోత్ ద లాంగ్వేజెస్ ఇన్ మై బ్లాగ్, హిందీ ఇంగ్లీష్ అండ్ తెలుగు, టు మేక్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది అదర్ లాంగ్వేజ్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ స్టేట్ అని చెప్పిన అనమాట. సో అట్లా మోస్ట్లీ మహారాష్ట్రియన్స్, వేరే స్టేట్స్ వాళ్ళు నాకు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. హిందీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు తెలుగు వాళ్ళకంటే. హిందీ వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళు కూడా నాతో తెలుగులోనే మాట్లాడతారు. అప్పుడప్పుడు మధ్యలో హిందీ వస్తుంటారు అనమాట. అది సో నేను ఈ బండి కొనడానికి కారణం ఏంటని చెప్పినా మీకు ఆల్రెడీ. నాకు దీనిలో ఏమేమి బెటర్ అనిపించినాయి అవన్నీ కూడా చెప్పినా మీకు. సో అదనమాట. ఇంకొకటి, నాకు ఎందుకో నేను కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది వ్లాగ్ చేసేటప్పుడు. బట్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఏం చెప్పారు అంటే కాన్ఫిడెన్సే కనిపిస్తావు వీడియోలు అయితే అని చెప్తారు. బట్ మనకి పబ్లిక్లో కొంచెం కెమెరా తీసి షూట్ చేయాలంటే కొంచెం ఇబ్బందే. అది నేను కూడా చాలా ఫేస్ చేస్తుంటా. కాకపోతే కొంచెం పబ్లిక్ తక్కువ ప్లేస్కి వెళ్ళి ఏమన్నా చెప్పాలంటే చెప్పేస్తాను అనమాట. సో అది కెమెరా యాంగిల్ ఎట్లా చూడండి, కెమెరా యాంగిల్ బాగుందా చెప్పండి, లేదంటే ఇంకేమైనా చేంజ్ చేయాలా. సో ఇదే దీని మోస్ట్లీ వైడ్ యాంగిల్ అనమాట కెమెరాలో. ఫోన్ కూడా కనెక్ట్ చేయొచ్చు, బట్ ఫోన్ ఎందుకు కనెక్ట్ చేయడం, అనవసరంగా కెమెరా ఉంది కదా అని చెప్పేసి నేను చేసిన. సో నేను అప్పుడు లొంక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫోన్తోనే చేస్తాను అనమాట. అప్పుడు నా దగ్గర అప్పుడు కెమెరా ఉండేనో లేకుండానో నాకు గుర్తులేదు, బట్ నేను కెమెరా యూజ్ చేయలేదు, అప్పుడు ఫోనే యూజ్ చేసిన. ఒకసారి ఆ వీడియో చూడండి, లొంక ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. రీసెంట్గా షార్ట్ కూడా చేసిన ఒకటి వీడియో, కొంచెం టెంపుల్ బాగుంటుంది. టెంపుల్కి వెళ్ళండి, మీకు ఓన్లీ పోవడం రావడమే జర్నీ ఖర్చు ఉంటుంది, అక్కడ ఏం ఖర్చు ఉండదు, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. టికెట్లు ఉండవు, ఏముండవు, మరి క్రౌడ్ కూడా ఉండదు. అది ఇంకా కొంచెం ఓల్డ్ టెంపుల్, 100 to 150 years ago. నేను అనుకున్నా 200 kilometers 200 years ఈ పాతది అనుకుంటున్నా టెంపుల్. దానికి కరెక్ట్గా ఫీచర్స్ తెలియదు అనమాట, అంటే ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి తెలియదు అనమాట. సో బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది, అసలు చాలా స్మూత్ ఉంటుంది, చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా హోండా కంపెనీస్లో చాలా వరకు మనకి మంచి మంచి వెహికల్స్ కూడా ఉన్నాయి. మీరు చూసుకుంటే ఈ బండి మీకు కొత్తగా అనిపిస్తుండొచ్చు, బట్ హోండాలో ఏంటంటే మనకి హోండా సిబి షైన్ ఉంది, ఇంకా హోండా యాక్టివ్ అయితే మీకు అందరికీ తెలుసు. ఇంకా హోండాలో SP 125 160cc కూడా కొత్తగా ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇంకా హోండా షైన్ అయితే చెప్పొద్దు, దాని పికప్ వేరు అనమాట, చాలా మంచిగా ఉంటుంది పికప్ దాన్ని. చాలామంది అయితే హోండా, ఇంకా యూనికార్న్ కూడా ఉంది కదా, హోండా యూనికార్న్ కూడా చాలా ఫేమస్. సో అట్లా అనమాట. సో అది ఈ వ్లాగ్లో నేనైతే ఒక దగ్గర ఆగుతాం, అయిన తర్వాత వ్లాగ్ ఎండ్ చేసేస్తా. ఇది అనమాట మొత్తం నేను చెప్పాలనుకున్నది మోటార్ వ్లాగింగ్లో. మన యావరేజ్ స్పీడ్ పెరిగిపోయింది చూసి, 36.7 వచ్చింది ఇక్కడ. ఎందుకంటే మనం కంటిన్యూస్లీ సేమ్ గేర్ పైన పోతున్నాం కాబట్టి యావరేజ్ పెరిగింది. సో దీని మైలేజ్ వచ్చేసి చెప్పలేదు మీకు, 35 ఇస్తుంది ప్రస్తుతానికి నాకైతే. ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ కాలేదు. సో ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత 40 క్రాస్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే వేరే వీడియోస్ కూడా చూసినా, రివ్యూ వీడియోస్, వాళ్ళు కూడా చెప్పారు అనమాట ఒక 40 to 42 ఇచ్చింది లాంగ్లో అని చెప్పేసి. ఇంకా మైలేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విచ్ డిపెండ్స్ ఆన్ ద రైడింగ్ స్టైల్ అనమాట. మనం ఎట్లా రైడ్ చేస్తున్నాం దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ట్రాఫిక్లో చేస్తున్నామా, మనం క్లచ్చింగ్ ఎట్లా చేస్తున్నాము, గేరింగ్ ఎట్లా చేస్తున్నాము, ఇంకా సింగిల్ రైడింగా, లేదంటే మనం పిలియన్ కూడా ఉన్నారా వెనకాల, లగేజ్ క్యారీ చేస్తున్నామా, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ వస్తాయి అనమాట. అవన్నీ బేసెస్ కూడా మనం మైలేజ్ చూసుకోవాలి. మనం డైరెక్ట్గా మైలేజ్ ఎంత చెప్పలేము, షోరూమ్ వాళ్ళు చెప్తారు, బట్
ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏదో ట్రాఫిక్ జామ్ అయింది అనవసరంగా. ఇక్కడ ఏదో డివైడర్స్ ఉంటే ఏదో బస్సు లారో టర్న్ అయ్యడానికి దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ చేస్తూ ఉంటారు మొత్తం. సో ఎండ అయితే గట్టినే కొడుతుంది. చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది. నైట్ టైంలో కొంచెం చలి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు యూటర్న్ చేసుకుంటున్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. అర్థమైంది నాకు. సో నీకు బండి తామ్ సౌండ్ కూడా వినిపిస్తాం మీకు ఎట్లా వస్తుంది ఏందనేది. అది మనం సిటీ అవుట్స్కర్ట్లకు అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్. ఒక సైడ్కి ఆగుదాం, మనం సైడ్కి ఆగితే మొత్తం సెట్ చేసుకుందాం. సో స్పీడ్ కూడా చాలా మంచిగా స్మూత్గా, ఇంజన్లో ఎక్కడ కూడా ఏ సౌండ్స్ లేవు, చాలా స్మూత్ ఉంది. సస్పెన్షన్ కూడా అంటే నాకు కంపేర్ చేస్తే మాత్రం క్లాసిక్ 350 కొంచెం సస్పెన్షన్ సాఫ్ట్ అనిపించింది. సీటింగ్ కూడా కొంచెం మంచి కంఫర్టబుల్గా ఉంది అది దీంతో కంపేర్ చేస్తే. దీనిలో కూడా పెద్ద ప్రాబ్లం ఏం రాదు. బట్ ఏంటంటే హోండా కంపెనీ ఈ బైక్స్ అనేవి చాలా తక్కువ చూస్తారు మీరు. ఎక్కువ అంటే ఒకరి నుంచి ఒకరు ఎట్లుంటుంది, ఇంకా ఒకరి నుంచి ఒకరు కొన్ని ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి ఎక్కడంటే అక్కడ. ఇక దానివల్ల షోరూమ్లు సర్వీస్ సెంటర్లు కూడా చాలా పెరిగిపోయినాయి. సో అదనమాట. సో పక్కన ఆపుకొని మనం అయితే బ్లాగ్ చేసేద్దాం. ఇది బ్లాగ్లో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోస్ మాత్రం లైక్ చేస్తుండండి. అప్పుడే నాకు రీచ్ ఉంటుంది, కొంచెం మీరు చేసిన వీడియోస్కి కొంచెం యూజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్, టేక్ కేర్.